బాబా ఏదో ఒకటి వేసుకుంటాను అది త్వరగా రండి టిఫిన్ చేస్తారు కానీ అయ్యో పెనం కాలిపోతుంది ఎంత గ్యాస్ వేస్ట్ పొయ్యి మీద పెనం పెట్టి ఇంత పిండి పోస్తే అట్టు తయారవుతుంది దీనికి పొయ్యి మీద చేయి పెట్టి అట్లు పోస్తున్నట్టు ఆపసాపా పడిపోతారు ఈ ఆడవాడు అయ్యో నూనె ఎక్కువ పడినట్టుంది పిండి ఎక్కువ వేస్తే సరే అగ్గిపెట్టికి పుల రాస్తే వస్తుంది పైరు ఏమిటి ఇలా ఫిక్స్ అయిపోయింది ఏమిటి రెండు రావా ఎలా రావా చూస్తాం 11 టిఫిన్ చేస్తుంటే మధ్యలో ప్రశ్నలు ఏమిటిరా ఏంటి 12 11 20 11 ఎంతో చూసి దాంట్లో 11 తీసేయండి మీరు పరీక్ష చదువుతున్నట్లేదు నాకు పరీక్ష పెడుతున్నట్టున్నారు అప్పుతున్నారు అన్నయ్య ఇవాళ నాకు స్కూల్ డబ్బులు తప్పు అమ్మ అయితే నా అన్ని బాగా చెప్పించేది 7 గంటల వాడా వచ్చేసి మాట పద్ధతి అవునరా స్పెషల్ గా చేస్తున్నాను తిను పెరిగిపోవాలంటే మందంగా ఉంది అది మసాలా అట్లాగా మంద పట్టు రండి రండి స్పెషల్ దోశలు ఆలోచించిన ఆశాభంగం ఇది నీకు ఇది నీకు ఇది మనకు రోజు టిఫిన్ చూస్తే ఆకలేసేది ఇవాళ టిఫిన్ చూస్తే భయం వేస్తుంది ఎలాగనున్నానా ఇవి రాళ్ళలాగుంటే ఏడ్సో వెన్న ముద్దగా మెత్తగా ఉంటాయి ఎవరు ఇంత చిన్నారని తీసిన చేతలు చెమట నేనే కదా నేను ఇంత పూర్వమడ విరిగిపోయాను ఇదేమన్నా భూలకం విశ్వచక్రమా లేక సీతాపతి చపాచ సరే 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 రమ్మతో ఈ 2 రూపాయలు తీసుకొని పిల్లలు హోటల్లో టిఫిన్ పెట్టించి అలాగే స్కూల్లో పొద్దున్నే టిఫిన్లో 2 రూపాయలు లాస్ ఇక సాయంకాలం ఎంత లాస్ అవుతుందో ఇక చాలా చేస్తాం ఈ రంగు వెలిసిపోయేలా ఉందండి అవునండి వెలిసిపోయేలానే ఉంది మన్నిక తక్కువ చూడండి రథం వీధిలో ఒక మంచి షాప్ ఉంది అక్కడికి వెళ్ళి చూడండి మంచివి దొరుకుతాయి మంచిదండి వస్తాను ఈ జిడ్డు దేని పెట్టి అవుతుందో తెలియట్లేదే అవసరం అంతా జిడ్డు మైండ్ చేసేసి అంత ఇలాగే వస్తున్నాం
పంచానికి పోయి అంటు తోముతున్నారు బావగారు. కొట్టారంటే ఫేస్ షేపు మారిపోతుంది మరిది గారు. రండి మామగారు. ఏమిటి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నన్ను మామగారు గీమగారు అని పిలవకు, నన్ను మిస్ అని పిలువు. అసలు నా వయసు ఎంత అనుకుంటున్నా? ఎంతండి? 22. బాబాయ్, మరి ఆ తలంతా పండిపోయింది కానీ నా బాడీ చూడు, నా ఒళ్ళు చూడు. ఏమిటండి ఏమిటి ఏమిటి అమ్మాయి మర్యాద లేకుండా మాట్లాడుతుంది? ఈ అమ్మాయి జాబ్ లో కొత్తగా చేరింది. రండి మిస్, మీకేం కావాలి? నాకు పిన్ పాయింట్ జాకెట్ కావాలి, బిగ్ సైజ్. అక్కడున్నాయి, వెళ్ళండి. ఎక్కడ? అక్కడ. ఓకే. చూడు జానకి, మనం ఇక్కడ నిజం మాట్లాడకూడదు. 90 ఏళ్ల ముసల్దాన్ని కూడా 9 ఏళ్ల పాపలా ఉన్నామని చెప్పాలి. చెప్పకపోతే వ్యాపారం జరగదు, మనకి జీతాలు దక్కవు. ఏమిటో మాడు వాసన ఇస్తుంది. రామచంద్ర, పప్పు అవుతూ మారిపోయింది. అన్నం ఏ పొజిషన్ ఉందబ్బా? ఇది అన్నమా బొగ్గుపోయా? ఏమిటా వెళ్ళమన్నావు? ఎగతాడుగా ఉంది నీకు? బాబా, అక్కడ క్యారెట్ అయిపోయింది. అయిపోయిందా? రే బాబు, రే ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి హోటల్ నుంచి క్యారెట్ పెట్టాను. అలాగే అక్కడ హోటల్ నుంచి తీసుకొచ్చాను చెప్పుకోదు. వచ్చినప్పుడు నాకు క్యారెట్ పడరా, డాక్టర్తో మాట్లాడతాను. పొద్దున్న 2 రూపాయలు అవుతూ టిఫిన్లో, ఇప్పుడు భోజనానికి 10 రూపాయలు, మొత్తం 12 రూపాయలు. ఇంకా మధ్యాహ్నం కాలేదు. ఇట్లా అయితే నా మెయింటెనెన్స్ తో ఫ్యామిలీ ఏమైపోతుందో ఏమిటో భగవంతుడా నువ్వే రక్షించాలి. భోంచేసావా? లేదు, ఇంకా క్యారీ రాలేదు. నువ్వు? ఎప్పుడూ అయింది. एक ही पीस है साहब, लवली कलर, लेकिन आपका साइज नहीं साहब, 4 दिन में आ जाएगा. ఏం కావాలండి? అదే బ్రాసరీలు. సైజ్ ఎంత? నాకు కావాల్సింది అదే సైజ్. సైజ్ ఎంత, రేట్ ఎంత? మిస్టర్, మాటలు మర్యాద గారని. అన్నీ వదిలేసి షో కేసులో నిలబడిన దానివి నువ్వు మర్యాద గురించి చెప్తున్నావా? సర్ప్రైజ్. సుగుణ, సుగుణ, ఏమిటే చూడవేతను? ఏం కావాలి సార్? బ్రాసరీస్. రండి, నేను చూపిస్తాను. ఓకే, వస్తాను. ఏంటబ్బా? అక్కోయ్, ఇది ఒక క్యారెట్ తెచ్చాను. సరేనా? త్వరగా రానా నాయన, ఆకలేస్తోంది. వస్తున్నా అక్కయ్య. మీ బావగారు ఏం పంపించారు? నువ్వేం తెచ్చావు? ఇది బావగారు చేసింది, ఇది బావగారు చేసింది, ఇది కూడా బావగారు చేశారు. కడకు అన్నం కూడా బావగారే చేశారు అక్కయ్య. అన్నం కూడా? అన్నం కూడా. పొట్లట్రా, హోటల్ కోరస్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అది బావగారికి ఉప్పు మాత్రం వండడం చేత కాక దాన్ని హోటల్ నుంచి పట్టుకొచ్చామక్కయ్య. ఇది మాత్రం హోటల్ నుంచి తెచ్చానంటావు? అవును, ఇవన్నీ మీ బావగారు చేసినవి. అవును అక్కయ్య. ఒట్టొకటి. పొద్దునైతే ఏదో క్యారేజ్ పంపి మేనేజ్ చేశాను. ఈ పూట కూడా క్యారేజ్ అంటే అంతే సంగతులు. అందుకని మంచి కూర చేసి సమానం అనిపించింది. ఏదో పిచ్చి పిచ్చి పాటలు నువ్వు. నేను కాదు బాబా, రేడియోలో రేడియో కట్టే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి వనితావాణి కార్యక్రమంలో శ్రీమతి వెంకాయమ్మ గారు వంకాయ కూర ఎలా చేయాలో చెప్తారు. బాబా వంకాయ కూర అయితే వంకాయ కూర బ్రహ్మాండంగా చేసేచ్చు. సరిగ్గా పెట్టరా. అరే ఏమి వంకాయలు? హాల్లో పెట్టారు, తీసుకొస్తానండి. వెంకయ్యమ్మ గారు, వంకాయ వేపుడు గురించి తెలుసుకోవాలని చాలా మంది శ్రోతలు రాశారు, చెప్తారా? చెప్తానమ్మా. వంకాయ కూర చేయడానికి ముందుగా వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకోవాలి. పుచ్చు లేకుండా ఏరేసిన తరువాత ఆ తరువాత గుండెల నిండా గట్టిగా గాలి పీల్చి ఊపిరి వదలాలి. నువ్వు చేయబో. అలా ఊపిరి వదిలిన తర్వాత ఏం చెయ్యాలి? ఆ తర్వాత ఇప్పుడు ఆ వంకాయల్ని కత్తి పెడుతూ ముక్కలు ముక్కలుగా తరగాలి. ముక్కలు ఏ సైజులో ఉండాలంటారు? సైజు ఉందమ్మా, ఒక మాదిరిగా ఉన్నా పర్వాలేదు. అవును, ఓ మాదిరిగానే ఉన్నాయి ముక్కలు.
తర్వాత మెడని ముందుకి వెనక్కి 3 సార్లు ఊపాలి. అలాగా 3 సార్లు ఊపాలన్నమాట. ఇంటి నిండా నీళ్లు తీసుకొని అలా తరిగిన ముక్కల్ని ఆ నీళ్ళ గిన్నెలో వేసుకోవాలి. ఓకే. అలా వేసిన తర్వాత లేచి నిలబడాలి. నిలబడి చేతులు బాగా పైకెత్తి పూర్తిగా ముందుకు వంగి పొడివేలకు కాలి బొటనవేలు అందుకోవాలి. దాంతో జీవి రావటం లేదు. ఇలా ఎంతసేపు ఉండాలి? ఇప్పుడు స్టవ్ మీద బూర్ల మూకుడు పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో కొద్దిగా నూనె పోయాలి. అన్నట్లు స్టవ్ వెలిగించడం మర్చిపోతారేమో. నేనెందుకు మర్చిపోతాను? ఆ తర్వాత ఒంటికాల మీద నిలబడి రెండో కాలుని వేగంగా ముందుకి వెనక్కి 3 సార్లు ఊపాలి. ఇప్పుడు కూడా 3 సార్లు ఊపాలా? అవునమ్మా. ఇంత రకంగా ఉంది కూరలు చేయటం. అప్పుడు ఏమిటి పోవా? ఇంకా సగం ఉంది. ఇంకా సగం ఉందా? ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ చేతిలోకి తీసుకొని నీటిని పిండి మరుగుతున్న నూనెలో వాటిని వేసి దానిలో పద్మాసనం వేసుకొని తినకుండా కూర్చోవాలి. పద్మాసనమా? ఎందులోనా? ఇంత చిన్న ముగ్గుట్లో పద్మాసనం వేసుకుని ఎలా కూర్చోటం? ఏమంటావు? నువ్వే ట్రై చేస్తావు. ఇది వంకాయ గుర్తులే. హైదరాబాద్ కేంద్రం. ఇంతవరకు శ్రీమతి వెంకాయమ్మ గారు వంకాయ వేపుడు ఎలా చేయాలని వివరంగా చెప్పారు. వంకాయ కూర గురించి తెలుసుకుంది. ధ్యానం ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇంతవరకు మీరు యోగాభ్యాసం ద్వారా స్త్రీల సౌందర్య పోషణ గురించి శ్రీమతి జల్లు అన్నపూర్ణమ్మ గారు చెప్పగా విన్నారు. శుభ్రంగా బీరకాయ కూర తీసుకునేవాడు వంకాయ కూర అని చెప్పి మొత్తం లాసేశాడు. ఇప్పుడు ఏ కూర చేయాలో నాకు భయంగా ఉంది. నడి బజార్లో భావానికి ఎవరైనా వింటారా? రేపు వస్తాయా? తప్పకుండా వస్తావుగా? తప్పకుండా వస్తా. నువ్వు లోపలికి వెళ్ళు. మార్కెట్ ధరలు బియ్యం కిలో ₹2.75, చింతపండు కిలో ₹7, చక్కెర కిలో 4.5, మంచి నూనె ₹8, ఉప్పు ₹1/2. ఇది ఒక్కటే చెప్పుకోవాలి. దీంతో మెయింటైన్ చేస్తే పోతుంది ఫ్యామిలీ. కూరగాయల ధరలు రోజు రోజుకి పెరుగుతాను. నిద్ర బాబు, నేను ఫ్యామిలీ మెయింటైన్ వచ్చేసరికి ధరలు పెరగాల. ఏంటి ఎలా ఉన్నారు? హోటల్లో టిఫిన్ తిని వెళ్ళేసరికి ఆలస్యమైంది నాన్న. స్కూల్కి లేటుగా వచ్చామని ₹1 ఫైన్ వేశారు. ₹1 రేపు కట్టే. ఈ సంగతి రాము చెప్పు. నువ్వేంటి ఎలా ఉన్నావు? లేదా ఏంటిది? బ్యాడ్లీ డ్రెస్డ్ గర్ల్. మంచి బట్టలు వేసుకురాదని రాశారు. రేపు నుంచి మంచి బట్టలు వేసుకొని ఇస్తాను. ఒక్కరోజు కూడా ఇలా స్కూల్కి పంపలేదు నాన్న. దాని మొహం దాని దగ్గర చేత ఇలా పంపడం. ఇదిగో అమ్మకి ఈ సంగతి చెప్పు. రేపు మంచి టిఫిన్ చేసి పెడతాను మీ దగ్గర. రండి కూర్చోండి ఏమిటో ఈ మర్యాద? ఉద్యోగానికి వెళ్ళొచ్చావు కదా. ఏంటి ఎలా ఉంది కొత్త ఉద్యోగం? చాలా బాగుంది. అవునట హనుమంత్ చెప్పాడు. వాడు వచ్చేసరికి తమను కిలకిల అవుతున్నారట. కళ్ళమ్మడు ఒకటే నీళ్ళట. అవి వాటిని ఆనంద బాష్పాలు అంటారులేండి. అదవుతున్నాయా? అవి మీకు తెలియదు. అవును, మరి మీకు మొదటి రోజే ఎలా ఉన్నది ఏమిటి కదా? మాకేమండి ఫస్ట్ క్లాస్. మార్నింగ్ స్పెషల్ దోశలు వేసాం. అవి పిల్లలు తిని బేమని తెచ్చి ఒకటే పరుగు. ఎక్కడికి? బయటికి. వాళ్ళ ముఖం చూస్తుంటే తెలుస్తుంది మీరేం పెట్టారో వాళ్ళేం తిన్నారు. బ్యాడ్లీ డ్రెస్డ్ గర్ల్. ఏమండి స్కూల్లో లక్ష్మికి మంచి సర్టిఫికెట్ ఇచ్చినట్టున్నారా? అదే అది పొద్దున్న లక్ష్మి మంచి బట్టలు వేసుకోకపోతే స్కూల్లో ఇలా వేస్తారమ్మా నీ శాంపుల్ నేనే రాసి చూపించాను కదమ్మా. అవును అది ఆట మారిపోయిందేను. నా గీత మారిపోయింది కదా. డబ్బులు ఎక్కడిరా? అదే పంతద్దమ్మని నేనే కదా. అవునమ్మా. అబద్ధం అంటే ఏమిటో తెలియని బాబుకి తేలిగ్గా అబద్ధం అంటే నేర్పారు.
ఒక్క రోజులోనే మన ఇంట్లో చాలా మార్పులు వచ్చాయండి. అది మన నేర్పు. తెలుస్తూనే ఉంది. అన్నట్టు మధ్యాహ్నం మీరు పంపించిన కూరలు పచ్చళ్ళు అద్భుతం, అమోఘంగా ఉంది కదా. వంట నాకేం తెలియదు అనుకుంటున్నావా? అదేం బ్రహ్మ విద్య. అచ్చం హోటల్లో తయారు చేసినట్టే చేశారు. అది మన స్పెషాలిటీ. ఉప్పు కట్టిన కాగితం మీద మాత్రం ఏదో హోటల్ అదే ఉప్పు ఇంట్లో లేదు, అది మాత్రం హోటల్ నుంచి తమ్మని హనుమంతో చెప్పారు. చెప్పండి ఇంకా ఏంటి మీతో మాట్లాడుతుంటే ఇంతే బోర్డు బోర్డు నాకు వాళ్ళ ఉమాచారంలో వెళ్ళాలనుకున్నాను. ఎలాగో నీ బడ్జెట్ లో లేదు, నా బడ్జెట్ లో ఉన్నదా కానీ కనీసం డ్యూటీ. ఈ నెల ఖర్చు 650 రూపాయలు. 400 రూపాయలతో ఇల్లు గడిపి 50 రూపాయలు మిగులుస్తానని ఛాలెంజ్ చేశాను. పైగా ఇవాళ ఫస్ట్ కూడాను 50 రూపాయలు కాదు కదా, 50 పైసలు కూడా లేదా చేతిలో. ఏం చేయాలి? లాభం లేదు. ఇంట్లోంచి ఏదైనా వస్తువు బయటకు వెళ్తే తప్ప డబ్బులు లోపలికి రావు. ఏదో విధంగా పరువు కాపాడుకోవాలి. అమ్మటానికి ఏ వస్తువు ఉందబ్బా? ఇదేమిటి సార్ 400 ఇచ్చారు, జీతం కాక కమిషన్ కూడా ఇస్తానన్నారుగా? అవునమ్మా, నువ్వు అమ్మితే ఇస్తానన్నాను. ఈ నెల మొత్తం మీద నువ్వు అమ్మిన సరుకు ఒక్కటుందా? జీతం ఇవ్వడమే దండగ. మీ స్నేహితురాలు చెప్పారు కనుక ఉండనిస్తున్నాను. నిజమే సార్, కానీ నా అవసరం 500 రూపాయలు. నీకు 1000 రూపాయలు అవసరం ఉండొచ్చు, అలా నాకు ఇచ్చే స్థామత లేదు. జీతం మాత్రం ఇస్తాను, పని చేస్తే చేయి, లేకపోతే మానే. వద్దండి, ఉద్యోగం మాత్రం తీసేయొద్దు, జీతమే ఇవ్వండి. ఆయన కంటే ఎక్కువే సంపాదిస్తానని ఆయనతో పందెం పెట్టానే, ఇప్పుడు ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు, ఓడిపోవడానికి వీల్లేదు. దీనికి 50 రూపాయలు వస్తుంది. చాలు ప్రస్తుతం నా సమస్య తీరిపోతుంది. ఇచ్చి పైసలు ఎవరు? చూడండి, ఈ దుద్దులు తీసుకుని తక్కువ ధరలో రింగులు ఏమన్నా ఉంటే ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వండి. అలాగేనమ్మా, తూకం చెప్తాను. అలాగే. ఇదిగోనమ్మా, ఈ రింగులు ఇచ్చి పైన 150 రూపాయలు ఇస్తాను. అలాగేనండి. నా జీతం మీకంటే 70 రూపాయలు ఎక్కువ సంపాదించాను. అందులో 520 రూపాయలుంది, చూసుకోండి. ఏమిటి చెవులకేవో కొత్త రింగులు మెరుస్తున్నాయి? ఇవి పాత దుద్దులు నీరు దిగిపోయినాయి, అందుకని ఇవి ఇచ్చేసి అవి ఇచ్చేసి ఈ కొత్త రింగులు తీసుకున్నాను. అబ్బా, ఒకటే దాహం. మంచినీళ్ళు తాగిస్తాను. కొండ సొట్ట పెట్టే బిందె సొట్ట పెడితే తీసుకురా ఏమని కుట్టు పంపించాను. కుట్టలేదు. ఇందుకు చొట్టబడ్డట్టు ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? కనిపిస్తుంది, చాలా చిన్నది. చూడమ్మా, నీకు వీలైనప్పుడే వచ్చి ఇక్కడ పనిచేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ జీతాలంటూ లేవు. కుట్టిన గౌను ఒక్కింటికి 2 రూపాయలు ఇస్తాం. నువ్వెన్ని కుట్టగలిగితే అంత వస్తుంది, సరేనా? అలాగే సార్, రేపు సాయంత్రం షాప్ నుంచి ఇక్కడికే వచ్చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. నమస్తే సార్. నమస్తే. పాలవాడి 185, కిరాణా కొట్టు 120, స్కూల్కి 50, స్కూల్వాడి 15. కాస్త మంచిది పడరా పాలవాడికి, వెచ్చాల వాడికి, ఇకపోతే వేటి వాడికి అందరికీ ఇచ్చేసాను. చేసావా? చేశాను. వెరీ గుడ్. ఇకపోతే ఇంటి ఖర్చుకు గాను నిన్న జానకి ఇచ్చిన డబ్బులో మిగిలిన మొత్తం 100 రూపాయలు. 100 కరెక్ట్. కిందటి నెల అన్ని ఖర్చులు పోను 350 రూపాయలు ఉంటే సరిపోయింది.
ఈ నెల 100 రూపాయలు మిగిలింది. మిగతా 250 రూపాయలు ఎక్కడికి పోవాలబ్బా? ఇల్లు తాగబెట్టి ఇల్లా తాకెత్తా సరే మీ బాబు కోసం అనుకుంటున్నారా? అయ్యో అయ్యో ఏంటి బావా? అసలు ఖర్చు ఇంపార్టెంట్ ఖర్చు ఇంత మర్చిపోయాను రా. ఇప్పుడు ఆయన వస్తే ఏం జవాబు చెప్పాలి? నాకు తెలిసినయ్యా, నేను రాలేకపోయినా అద్దె ఇవ్వలేదని బాధపడుతున్నావు పాపం. అవునండి సార్, ఈ నెల బడ్జెట్ లో కొంచెం లోటు వచ్చింది. సంగతి మర్చిపోయాను. ఏం పర్వాలేదు, ఇంకా అయ్యో ఇంట్లో ఉంటున్నందుకు ఇల్లు రాదన్నావు కాదు. సరే ఏది డబ్బు ఎలాగే? ఇంతది 100, కరెంటు 20, మొత్తం 120. 120? 120? సరే సార్, ఈ నెల మటుకు 100 రూపాయలు ఇస్తాను. మీతో వచ్చేది తప్పకుండా అడ్జస్ట్ చేస్తాను. అలాగే మళ్ళా మనం అడ్జస్ట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంత మంచి మనిషివో, ఎంత మంచి ఇంటాయినా, ఎంత మంచి ఇంటాయినా. అదే సార్ ఫ్యూజ్ లాగేస్తున్నారు. నువ్వు ఈ నెల అద్దె మాత్రం ఇచ్చావు కదా, నేను ఈ నెల ఇల్లు మాత్రం ఇస్తాను. వచ్చే నెల కరెంట్ ఇస్తాను. నువ్వు అది ఇచ్చి పంపించు, నేను ఇది ఇచ్చి పంపిస్తాను. ఈ 1 month అడ్జస్ట్ చేసుకో. నవ్వుతున్నా గుర్తుకొస్తుంది కదా ఈ దరిద్రుడు. అడ్జస్ట్ చేసుకోవటం 1 month. 1 month ఇంకా సేపట్లో వచ్చేది పడుతుంది. నేను ఎక్కడి నుంచి లైట్ చేద్దాం ఏం చెప్తావా? ఏం చెప్తాం బావా? నన్ను అడుగుతున్నాను. ఒక ఐడియా ముందు చెప్తాను. హేమంతం, రే గోపి, మీ ఇద్దరు వెళ్ళి ఈ బిల్లు అమ్మేసి 20 రూపాయలు ఇంటానికి ఇచ్చి ఆ ఫ్యూజులు మిగతా డబ్బులు పట్టండి. త్వరగా సరే, ఈ విషయం నాకే తెలియకూడదు. కొప్పలు మునిగిపోతాయి. చాలా కష్టంగా ఉంది ఫ్యామిలీ మెయింటెనెన్స్. చాలా ఈజీ అనుకున్నాను. ఎలా నెగ్గు రావాలప్పా, ఎలా విసుగు రావాలి, ఎలా నెగ్గు రావాలి. డాన్స్ బాగానే చేశారు. ఏమండి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంట్ లేదు. అది తెలుస్తూనే ఉంది. ఏమైంది అని. కాకెత్తిపోయింది. ఏంటి లేకపోతే కరెంట్ లేదు అంటే ఏమైంది అంటావేంటి? అది కాదండి, ఫీజు పోయిందా? మరే ఇంటి దాకా వెళ్ళిపోయింది. అదే లైన్ 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 మొత్తం పోయింది. లైన్ మొత్తం పోతే ఎదురింట్లో ఉంది కదండి. వాళ్ళ ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, అందులో ఒక పాకెట్ సైజ్ జనరేటర్ కొనుక్కుని ఉంటారు. అన్నిటికీ అన్ని చెప్తారు. పర్వాలేదు, ఉప్పు తక్కువైనా చేగోడూరు బాగానే చేశారండి. బాగా చేస్తాడు వాడు. వీడు 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 ఏంటిది? చూసి పెట్టాం. మొన్న జూలని తప్పించుకునేట మన ఇంటి మీద వాడేమో. చూసి పెట్టా? అవునవును, పట్టుకుంటే షాక్ కొట్టాయి.